హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, తులసి చెట్టు చాలా మంది పొద్దున్నే లేసి తులసి పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇక తులసి చెట్టు ఎక్కడ ఉంటే మంచిదంటారు, ఎలా నాటాలంటారు, దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా చెప్పండి. తప్పకుండా అమ్మా. తులసి లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం. ఇక్కడ తులసి చెట్టుని పెట్టుకోవటంలో, తర్వాత ఎక్కడైనా నాటటంలో కొన్ని ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. సహజంగా ఏంటంటే భూమిలో నాటుతారు, ఇప్పుడేమో కుండీలు వచ్చినాయి, ఆ కుండీల్లో పెడుతున్నారు. అపార్ట్మెంట్ కల్చరు, బయట అంత ప్లేస్ అనేది ఉండదు, అంత స్పేస్ అనేది ఎక్కువగా ఉండదు, కాబట్టి కేవలం కుండీల్లోనే పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటి వాస్తుశాస్త్రం ఏం చెప్పబడింది? అపరాజిత పృచ్ఛలో కానీ, సమరాంగణ సూత్రధారంలో కానీ, వాస్తుశాస్త్ర వివేకంలో కానీ, వీటిని గ్రంథాలను కూడా చూస్తే ఎప్పుడు కూడా తులసి చెట్టు అనేది ఈశాన్యంలో కానీ, ఉత్తరంలో కానీ, తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు. అంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. దాని తర్వాత వాయువ్య భాగంలో పెట్టుకోవచ్చు, తూర్పు ఉత్తర భాగాల్లో పెట్టుకోవచ్చు. కానీ పాత రోజుల్లో ఎలా ఉండేదంటే తులసి చెట్టు ఏ ముఖద్వారమైనా వెనక ఉండేది. ఇప్పుడు తూర్పు ముఖంగా ఇల్లు వెనక పెట్టేవాళ్ళు, ఉత్తర ముఖం గల ఇల్లు హౌస్ ఉంటే నార్త్ ఫేస్లో ఉన్న హౌస్కి కూడా వెనక పెట్టేవాడు. అలానే సౌత్కి కానీ వెస్ట్కి కానీ ఉన్న ప్రతి ఇంటికి కూడా వెనక పెట్టేవాళ్ళు. వెనక పెట్టి ఆ వెనక ప్రదక్షిణ చేయటానికి వంటగది, అలానే తులసి చెట్టు, ఆ తులసి చెట్టును మధ్యలో పెట్టి స్త్రీలు చక్కగా స్నానం చేసి వచ్చి లోపల వంటింట్లోకి వెళ్లకుండా తులసి చెట్టు ప్రదర్శన చేసేవాళ్ళు, దీపారాధన చేసి అప్పుడు వంటింట్లోకి వెళ్ళేవాళ్ళు. పాత ఇళ్లల్లో మొత్తం అలానే ఉండేది. అది నిజంగా ఎవరిని తాకకుండా చేయటం అనేది ఫస్ట్ శ్రేష్టమైన విషయం అది. కానీ ఇంత ప్లేసు లేదు, అంత స్థలాలు లేవు ఇప్పుడు. ఎందుకంటే వసారాలని, తర్వాత దెంతలు దోచిన ఇల్లులని, రకరకాల పాతకాలంలో వరండాలని ఇవన్నీ ఉండేవి. కానీ ఇవన్నీ కూడా మండువాలని ఇలాంటి ఇళ్ళన్నీ లేవు ఇప్పుడు. ఇప్పుడంతా కూడా కల్చర్ మారిపోయింది కాబట్టి తులసి చెట్టును ఒక చోట పెట్టుకుంటారు, పెట్టుకొని పూజ చేస్తుంటారు. ఈ తులసి కళ్యాణం చేస్తారు, దామోదర తులసి కళ్యాణం చేస్తుంటారు కార్తీక మాసంలో. శివుడు ఆరాధన ఎంత ప్రాధాన్యం ఉంటుందో దామోదరుడు యొక్క ఆరాధన కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. తులసి కళ్యాణం చేస్తుంటారు సత్యనారాయణ స్వామి వ్రతంతో పాటు. అలాగా ఏదైతే తులసి చెట్టును లక్ష్మీ స్వరూపంగా మనం భావించి, అంటే ఏ రోజు నాటాలని కూడా కొంత ఉంటుంది. అయితే ఏంటంటే మంగళవారం శనివారం కాకుండా బుధ గురు శుక్రవారాలు ఎప్పుడైనా నాటచ్చు. అంటే బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, సోమవారం కానీ, అంటే ఈ 4 రోజులు, అంటే శనివారం, మంగళవారం, ఆదివారం వదిలేయాలి. అంటే బుధ గురు శుక్రవారాలు చాలా శ్రేష్టమైనవి ఏదైనా సరే. అప్పుడు తులసి చెట్టును ఆ 3 రోజుల్లో ఒక మంచి రోజున, ఒక మంచి తిథి రోజున, ఆ రోజున పంచమి రోజున కానీ, సప్తమి రోజున కానీ ఇలా నాటచ్చు. నాటడం వల్ల కూడా అంటే మనకి శుక్లపక్షంలో కొన్ని రోజులు మంచి రోజులు, బహుళపక్షంలో కొన్ని రోజులు ఉంటాయి కాబట్టి ఆ రోజుల్లో మనం తులసి చెట్టు పెట్టుకోవడం చాలా మంచిది. చాలా చక్కగా వివరించారు. తులసి చెట్టు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటుందండి. చాలా మటుకు 100% ఉంటుంది. హిందువుల ప్రతి ఒక్కళ్ళు ఆరాధ్యంగా భావిస్తారు. ఖచ్చితంగా తులసి చెట్టుని నాటుకుంటూ ఉంటారు. కాకపోతే ఎక్కడ ఉండాలి, ఎలా చేసుకోవాలి, దాని పూజా విధానం కానివ్వండి, దాన్ని ఎక్కడ నాటితే మంచిది, పొద్దున్నే లేసి దాన్ని ఏ విధంగా చూడాలి, ఈ విషయాలన్నీ కూడా వీడియోలో చాలా చక్కగా వివరించారు గురువు గారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ధర్మ సందేహాల రూపంలో మీరు ఇంకా ఏమేం కావాలనుకుంటున్నారు, మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నాయి, ఇవి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ధర్మ సందేహంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.